నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సిలర్ మెటల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జిల్లా అభివృద్ధికి కీలకమన్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమం కోసం పటిష్ట పోలీస్ బందోబస్తుతో పాటు భారీ ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వివరించారు. ఈ శంకుస్థాపన విశేషాలపై కలెక్టర్ విజయ్ కృష్ణన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి రేపు శంకుస్థాపన జరగబోతుంది. ఆర్సిలర్ మిట్టల్ అదేవిధంగా నిప్పాన్ స్టీల్ ఇండియాకి సంబంధించినటువంటి యాజమాన్యం దాదాపుగా 1.5 కోట్లతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉన్నారు. అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రేపు ఎవరెవరు రాబోతున్నారు, సీఎంతో పాటుగా సెంట్రల్ మినిస్టర్స్ ఎవరెవరు ఉన్నారు? రేపు అనకాపల్లి జిల్లాకి ఒక మైల్ స్టోన్, ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రాబోతుంది. దీనికి సంబంధించి ఏఎంఎన్ఎస్ సైడ్ నుంచి వాళ్ళు 4 వస్తారు. ఆదిత్య మిట్టల్ గారు, లక్ష్మీ మిట్టల్ గారు, అలాగే నిపాన్ స్టీల్ రిప్రజెంటేటివ్స్ అండ్ CEO ఏఎంఎన్ఎస్ ఇండియా విల్ బీ గ్రేసింగ్ దిస్ అకేషన్. అండ్ దెన్ ఫ్రమ్ పొలిటికల్ సైడ్ నుంచి మనకి క్యాబినెట్ మినిస్టర్స్ 2 వస్తారు. స్టీల్ మినిస్టర్ గారు, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు. దెన్ MOS కూడా స్టీల్ MOS గారు మిస్టర్ వర్మ గారు వస్తారు. దెన్ మన నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ కూడా రావడం జరుగుతుంది. దానితో పాటు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా. ఈ టైంలో జరుగుతుంది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. సో సీఎం చంద్రబాబు ఎన్ని గంటలకి ఇక్కడికి రీచ్ అయ్యే టైం ఉంది? శంకుస్థాపనకి ఏమన్నా ముహూర్తం ఏమైనా ఉందా? సార్ 3 o'clock 3:30కి ఇక్కడ ల్యాండ్ అవుతారు. ప్రోగ్రామ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఇట్. సో వచ్చినటువంటి వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్స్ ఉన్నాయి? అంటే ఒక సెక్యూరిటీ కానీ వస్తున్నటువంటి పీపుల్కి ఇంచుమించుగా 11కి ఎంట్రీ అని చెప్తున్నారు. 6 hours వరకు లోపలే స్టే చేయాల్సింది. వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వీఆర్ కీపింగ్ ద వెన్యూ ఓపెన్ ఫ్రమ్ 11 o'clock. పీపుల్ విల్ అరైవ్ an hour బిఫోర్ సీఎం సార్స్ అరైవల్. సో మనం వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ పాయింట్ అండ్ దెన్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బటర్ మిల్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. దెన్ స్నాక్స్ వగేరా అండ్ దెన్ వీళ్ళకి కావాల్సిన సెక్యూరిటీకి ప్రతి గ్యాలరీకి కూడా డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ చేయడం జరిగింది. దీనితో పాటు గ్రీవెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళ గ్రీవెన్స్ పెటిషన్స్ కలెక్ట్ చేయడానికి కూడా సెపరేట్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. సో సేఫ్టీ సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. అలాగే వచ్చే బస్సెస్ కానీ, వెహికల్స్ కానీ, ఆటోస్ కానీ, 2 wheelers కానీ కూడా మన పార్కింగ్ చేయడానికి సెపరేట్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన బ్రీఫింగ్ కూడా మన ఆఫీసర్స్కి మనం ఇవ్వడం జరిగింది. సీఎం ప్రోగ్రామ్ అంటే పార్కింగ్ ఎక్కడో దూరంగా పెట్టి 2-3 కిలోమీటర్లు నడవాల్సింది. ఇప్పుడు ఆ పొజిషన్ ఏమన్నా ఉందా, లేకపోతే నేరుగా డైరెక్ట్గా ఇక్కడ వరకు ఏర్పాటు చేశారా? వెన్యూ ఎదురుగానే పెట్టాము. నాట్ మోర్ దెన్ 100 meters మీరు వాక్ చేయాల్సినది ఉంటుంది అంతే. సో వస్తున్నట్టు అంటే ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దాదాపుగా 1 lakh జాబ్స్ క్రియేట్ చేయబోతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. లోకల్ పీపుల్తో మాట్లాడి ఉంటారు కదా, అసలు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత షార్ట్ టైంలో జరగడానికి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్లస్ ఆల్ క్యాబినెట్ కొలీగ్స్ ఆఫ్ సార్ దే హ్యావ్ వర్క్డ్ హార్డ్. బట్ ద కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్ మర్చిపోలేము. చాలా పాజిటివ్గా అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మా ఊర్లో వస్తుంది, మా పిల్లల జీవితం మారిపోతుంది దీనివలన అని ప్రతి ఒక్క స్టెప్లో ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, మన R&R కావచ్చు, పబ్లిక్ హియరింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి చాలా కోఆపరేషన్. క్రూషియల్ రోల్ ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పబ్లిక్ నుంచి వస్తున్న ఒక వ్యతిరేకత ఏమైనా ఉండే, దాన్ని ఎట్లా ఫేస్ చేశారు? అంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 1.5 lakhs crores rupees ప్రాజెక్ట్ ఇది. మీరు అసలు ఫేస్ చేసిన ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అసలు మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ మొత్తం అందరితో మాట్లాడిన దానికి ఇప్పటికీ మీ ఫీలింగ్ ఏంటి? I think from the beginning people were for the AMNS. ఒక పాయింట్లో కూడా I didn't face any resistance. బాగానే జరిగింది. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే రేపు జరగబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అటు ఫుడ్ కానీ, వస్తున్నటువంటి వాళ్ళకి వాటర్ కానీ, ఇతర ఫెసిలిటీస్ అన్నింటినీ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా స్టీల్ మినిస్టర్ కుమారస్వామితో పాటుగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అదేవిధంగా కొల్లి రవీంద్ర, ముఖ్యంగా చూస్తే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనితతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సార్
సారథ్యంలో అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ ఆల్సలర్ మిట్టల్కి సంబంధించినటువంటి ఇద్దరు ప్రతినిధులు అదే నిపాన్ స్టీల్కి సంబంధించినటువంటి మరొక ఇద్దరు ప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన జరగబోతుంది. 1,50,000 కోట్ల రూపాయలతో నిర్మాణానికి శంకుస్థాపన చేయబడుతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇక్కడ ప్రజల నుంచి కూడా మాకు ఒక స్వాగతం అనేది లభించింది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా క్లియరెన్స్ రావడంతో ఈ శంకుస్థాపన ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నాం. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ శంకుస్థాపన జరుగుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.